నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. గిరిజన అభివృద్ధి సంఘంలో మా అన్న స్థాపించినాడు. ఆయన ఆశీస్సులు, ఆయన ఆశయాలను మేము నెరవేర్చేదానికి ఆ సంఘం తరపున మా ఎస్టీ వాళ్ళు పడే ఇబ్బందులు మొత్తం అన్నీ మా దృష్టికి వస్తున్నాయి. ఆ సమస్యలు లేకుండా మేము వాళ్ళ సమస్యలు మొత్తం అంతా తీర్చాలనే ఒక కారణంతో ఆ సంఘం తరపున మేము ముందుకు వెళ్తున్నాము. మా అన్న లేని విషయం ఒక దురదృష్టకరణము. ఈ మా ఎస్టీ వాళ్ళంతా ఈ సమస్యల విషయం మీద మాకు కంప్లైంట్ చేశారు, మాకు పలానా సమస్యలు ఉన్నాయని. ఈ విషయం మీద మీ ఎస్టీ కమిషనర్ వెంకటప్ప సార్ గారిని మేము కలసడం జరిగింది. ఆ సార్కు కొన్ని విషయాలు మేము ఆయన సార్ దృష్టికి తీసుకుపోయినాము. మేము పడే ఇబ్బందులు, మేము పడే ఎదుర్కొనేటువంటి సమస్యల విషయాల మీద. కానీ ప్రతి ఒక్క సమస్య మేము ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్య క్లియర్ చేస్తామని ఆ సార్ మాకు భరోసా ఇచ్చినాడు. ఊరికి ముఖ్యంగా వచ్చేసి రాముల గుడి, తారక రామనగర్లో రాముల గుడి అనేది ఎప్పుడో డెవలప్మెంట్ కావాల్సింది, ఆ డెవలప్మెంట్ కానీ కారణంగా అలానే ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఊరి డెవలప్మెంట్ కోసము, రాముల గుడి కోసము ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాను, ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా రాముల గుడి శాంక్షన్ చేస్తానని మాకు హామీ ఇచ్చినాడు. అలానే అంగన్వాడీ స్కూల్ మేము అడిగినాము, అంగన్వాడీ స్కూల్ కూడా తారక నగర్లో మేము ఏర్పాటు చేస్తామని సార్ మాకు భరోసా ఇచ్చినాడు. ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము సమస్య పరిష్కరిస్తామని మా హామీల ప్రకారంగా ప్రతి ఒక్క విషయానికి ఆయన మేము చేస్తామని చెప్పిన దానికోసము మా ఆహ్వానం మేరకు ఇక్కడ కడపకు విచ్చేసినటువంటి వెంకటప్ప సార్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. కరమైన సమస్యలు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే మా ఎస్టీ వాళ్ళు కొంతమంది ఏం చేసినారంటే ఒక పందులు అనేది వాళ్ళ జీవనాధారంగా మేపుకుంటా అంటే, కానీ ఈ కమిషనరు అనే ఒక విధానంలో ఇంతకుముందు ఉన్న పరిస్థితుల్లో టౌన్లో అనేది పందులు ఉండకూడదు అనేది తీసుకొని పోయేసి తమిళనాడు నుంచి వచ్చేసి వ్యాన్లు వచ్చేసి వాళ్ళని ఒకవేళ కొట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి ఉండే జీవాలు మొత్తం అంతా తీసుకొని పోయేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినారు. మేము పోయి మా సంఘం తరపున, మా కులం తరపున అందరం అడ్డుకున్న తర్వాత మళ్ళీ ఆ సమస్య అనేది మా అన్న అప్పుడు కలెక్టర్ సార్తో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసినాడు. కానీ ఇప్పుడు జరిగే విషయాలు ఏంటంటే అడవుల్లో పోయి ఎదురుకుపోతున్న మా ఎస్టీ గిరిజనులు, మా ఎరికలే జాతిని అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు మాత్రం ఎవరు పోకుండా వాళ్ళు బతికిదీరు తీసుకుంటామన్నా కూడా ఆ బతికిదీరు ప్రకారంగా లేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులు అనేది ఈ కాలంలో ఎదుర్కొంటున్నామంటే చాలా దురదృష్టకరణమని మేము ఈ ప్రభుత్వానికి కానీ మా ఎస్టీ కమిటీ నెంబరు వెంకటప్ప సార్ గారికి కూడా మేము ఈ సమస్య తీసుకుపోయినాం. ఈ సమస్య కూడా త్వరలో మేము పరిష్కరిస్తామని చెప్పినాడు ఆయన. ప్రతి విషయం మీద మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తాము. మన జాతి, మన ఎస్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ముందంజలో ముందుకు రావాలనేది ఆయన మాకు హామీ ఇచ్చినాడు. ఆయన ప్రకారంగా మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. ఆయన ఎలా చెప్తే అలా మేము ఉంటామనే రకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కడప నగరంలో కడప జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో గిరిజన తాండాలు కానీ ఇవి డెవలప్మెంట్ కావట్లేదు. దీనిపైన మీ స్పందన ఏంటి? సార్, మా గిరిజనులు అనేది ఒక చిన్న చూపు చూసే పరిస్థితుల్లో ఉన్నారు. ఒక ఎస్టీ అనే వాళ్ళు మాత్రము, ఎస్టీ కానీ అటువంటి వాళ్ళపైన ఏదన్నా అయితే ఏముందులే వాళ్ళది అనే ఒక భావన, చులక భావన, ఆశలతో వాళ్ళు ఇటువంటి ఇబ్బందులకు మాకు డెవలప్మెంట్ కాకుండా చాలా వరకు ఏదోలే అడవి ప్రాంతంలో ఉంటారు, మారుమూల పల్లెల్లో ఉంటారు. అటువంటి వాళ్ళను మేము ఎందుకు పట్టించుకోవాలనే ఒక కారణంతో ఏ ఊరు కూడా, ఏ అధికారులు కానీ, ఎవరు కూడా ప్రజానాయకులు కానీ మాకు ఎటువంటి సాయ సహకారాలు అందించలేదు. ఇప్పుడు మా వెంకటప్ప సార్ గారికి ఎస్టీ కమిషన్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆయన దృష్టిలో మాకుండే సమస్యలన్నీ తీసుకుపోతున్నాము. ఆయన ప్రకారంగా మాకు సమస్యలు తీరాలనేది మేము ఆయన్ను వేరుకున్నాం. ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం చేస్తారని వెంకటప్ప సార్ మాకు చెప్పిన దానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎస్టీ హత్య కేసులు అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక చులకన భావనంతో ఎస్టీలు ఏముందులే వాళ్ళపైన దాడులు జరిగినా ఏమవుతుందిలే, ఏముందులే అనేది ఒక అధికార పెత్తనం ప్రకారంగా వాళ్ళు అనుభవించే దానికోసం అనేది ఎస్టీల మీద అనవసరమైన దాడులు చేస్తూ ఉన్నారు. కానీ
ఇంకా వచ్చే రోజుల్లో కానీ వచ్చే కాలంలో కానీ ఎస్సీ ఎస్టీల మీద మాత్రం దాడులు జరగకుండా కఠిన చర్యలు వాళ్ళ మీద ఎస్టీ ఎస్టీల మీద దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఖచ్చితంగా మేము భావిస్తున్నాము. ఈ విషయం మీద మేము ఎంతవరకైనా పోతాము. మా ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ విషయం ఏ సమస్య మా దృష్టికి వచ్చినా కూడా ఆ మారుమూల ప్రాంతాలలో కూడా అక్కడికి పోయి ఆ సమస్య అనేది మేము పరిష్కరిస్తాము. మా వరకు మేము ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకుపోతాము. లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్ల దృష్టిలో కూడా మేము తీసుకుపోతాం అనేది ఖచ్చితంగా ఈ రకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జరగట్లేదు చాలా వరకు అపోహ ఉంది, దీనిపైన మీ స్పందన ఏంటి? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ అనే ఒక విషయాన్ని మాత్రం ముందుకు తీసుకొని పోయి ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఒక భరోసా ఇచ్చేసి నిలబడే మాత్రం అనేది ఏ ప్రభుత్వంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా వాళ్ళకైతే జరగాల్సిన విషయం న్యాయం అనేది మాత్రం జరగడం లేదు. ఇది మటుకు చాలా దారుణమైన విషయము. వాళ్ళకి ఎస్సీ ఎస్టీకి ఎప్పటికైతే న్యాయం జరుగుతుందో వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న హక్కులు అనేది ఒక గవర్నమెంట్ తరపున ఓ శాంక్షన్ అయిన తరపున వచ్చిన తర్వాత ట్రైబల్స్ ఒకవేళ వెల్ఫేర్స్ వీళ్ళు మొత్తం అందరూ అధికారులు అయితే పలానా స్కీములు మీకు వచ్చినాయి పలాంటి మీరు తీసుకోండి అని ఎప్పుడైతే వాళ్ళు వచ్చి పిలిచి చెప్తారో అప్పుడైతే ఈ సమస్య మాత్రం సాల్వ్ అవుతుందే తప్ప మా పేర్లు పెట్టుకొని మా ఎస్టీ వాళ్ళ పేరు పెట్టుకొని పక్కన వాళ్ళు రాబోన్న గద్ద వచ్చి కోడి పిల్లని ఎట్ట తనుకుపోతుందో ఆ రకంగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందువల్ల మేము ఎన్ని రోజులు వచ్చినా ఎన్ని సంవత్సరాలు వచ్చినా స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మేము వెనకబడిన పరిస్థితి మాకు వస్తుందంటే ఏంటంటే మాకు వచ్చే 10 రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ వచ్చేటువంటి స్కీమ్స్ కానీ అవి అనేది మాకు చెందకుండా పక్కన పోయేదానివల్ల మాకు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీకి ఏదైతే వర్తిస్తుందో అది ఖచ్చితంగా రావాల్సిందిగా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా అన్న పెట్టిన ఒక గిరిజన అభివృద్ధి సంఘం అనేది ఒక విషయం ఏంటంటే స్టేట్ లెవెల్లో ఈ సంఘం అనేది ఉంది. స్టేట్ లెవెల్లో ఈ సంఘం ఉంది. ఈ సంఘం తరఫున మాకు మా అన్నకు ఉండేటువంటి పరిచయాల ప్రకారంగా ఎస్సీ ఎస్టీలో ఏ సమస్య వచ్చినా మా ఆయన అప్పుడు తెలుస్తా ఉన్నాడు కాబట్టి అదే నమ్మకంతో అదే అభిమానం అదే ప్రేమతో ఆయన ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం పోయినా వాళ్ళ ఇంటికాడికి పోయినా ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అవుతుందనే ఒక ఆలోచనతో ఒక నమ్మకంతో మా ఇంటికి ఈ బుద్ధుడికి కూడా మా ఆయన చేసిన మేలు మా ఆయన చేసిన ఇటువంటి విధానం భవిష్యత్తు ఎంతో మందికి ఇచ్చినాడు కాబట్టి ఆ నమ్మకంతో మాకు వస్తాడు కాబట్టి మాకు తెలిసిన కాడికి వాళ్ళకి న్యాయం జరగాల్సిందిగా మేము ముందుకెళ్తూ ఉన్నాం. మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబర్, మీకు హోదా? కేదర్ సుధాకర్, గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుణ్ణి. సార్ నా కాంటాక్ట్ నెంబర్ 8639052102. ఈ నెంబర్ మా ఎస్టీ వాళ్ళ కాడ చాలా మంది కాడ ఉంది. ఏదైనా సమస్య వచ్చినా ఆ నెంబర్తో మాకు ఫోన్ చేసి ఆ సమస్య చెప్తా ఉంటారు. ఆ సమస్య పరిష్కరించే దానికోసం మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాను.